మిత్రమా, ఆస్తిని చూసి అధైర్యపడకు. కూర్చొని తింటే కొండలు కూడా కరుగుతాయి. అందాన్ని చూసి ఆశపడకు. పూజకు పనికిరాని పువ్వు ఎంత వికసించినా దండగే చివరకు. కళ్ళ ముందు ఉన్నది చూసి ఇష్టపడకు. ఎంత ఇష్టపడినా అందవు మనకి. ఎంత సంపాదించినా బయటపడకు. నవ్వుతూ నాశనం చేసేవాళ్ళు నీ పక్కనే ఉంటారు. నువ్వు పతనమయ్యే వరకు నాకు ఏమీ లేదని బాధపడకు. తక్షణమే వెతకడానికి దారి వెతుకు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నీలోని నీ ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు మిత్రమా. ఎలుక రాతిదైతే పూజిస్తాం, ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం. పాము రాతిదైతే పాలు పోస్తాం, అదే ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం. తల్లిదండ్రుల ఫోటోలుంటే దండేసి దండం పెడతాం. ప్రాణాలతో ఉంటే వృద్ధాశ్రమంలో వదిలేస్తాం. చనిపోయిన వాడికి భుజాన్ని అందిస్తాం, బ్రతికున్న వాడికి మాత్రం చేయూతని కూడా ఇవ్వం మనం. రాయిలో దైవత్వం ఉందని తెలుసుకున్నాం, మనిషిలో మానవత్వాన్ని గుర్తించలేకపోతున్నాం. జీవం లేని వాటిపై భక్తి ఎందుకు? ప్రాణంతో ఉంటే ద్వేషం ఎందుకు? కాస్త ఆలోచించు మిత్రమా. మిత్రమా, ఈ రోజుల్లో ఎవరు చుట్టం, ఎవరు పక్కం, ఎవరికి వారే స్వార్థం. ఆప్యాయత, ఆత్మీయత అంతా ఒక బూటకం. అవసరానికి ఒక మాట, అది నెరవేరగానే టాటా. ధనం ఉంటే లేదు గుణం, గుణం ఉంటే లేదు ధనం. ఆప్తుడెవరో ఆత్మీయుడెవరు, నిందవేయని బంధువెవడు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీ వెంట నిలిచేది ఒకటే, అది నీ నీడ మాత్రమే. ఒక్క బాధ 100 సంతోషాలను దూరం చేయగలదు, అదే 1000 సంతోషాలు కూడా ఒక బాధను దూరం చేయలేదు. అందుకే నన్ను ఆలోచించాలి. ఒకరిని బాధ పెట్టడంలో మిత్రమా క్షణాల్లో పని.